రవి గారు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రధానమైన అజెండాతో ముందుకు పోతుంది. అంటే అన్ని పార్టీల వాళ్ళు సంప్రదిస్తున్న అంశం ఏంటంటే సీట్ల పెంపు. మరి దానికి ప్రాతిపదిక ఏంటి, అది సైంటిఫిక్గా ఉండబోతుందా లేదా, ఇలాంటి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి సార్, కేంద్ర ప్రభుత్వం సీట్ల పెంపు విషయంలో ఎటు ప్లాన్ చేస్తుంది? ఖచ్చితంగా ఇది భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ, అందులో పార్లమెంటు ఏర్పడిన తర్వాత చాలా కీలకమైన సంచలనాత్మకమైన నిర్ణయం. ఇది మహిళల యొక్క 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంతో ముడిపడి ఉండటం ఒకటైతే, ఆ పేరుతో మొత్తంగా సీట్ల పెంపుదల ఎంత అంటే 273 సీట్లు అదనంగా పెంచుతారు. ఇప్పుడున్న సీట్లకు 50% పెంచాలి అన్నది లెక్క. ఎందుకు అంటే ఈ పురుష పుంగవులకు మహిళలకు సీట్లు కేటాయించడం, మా సీట్లు తగ్గిపోతాయని అందరు కూడా చేస్తే ఓకే, మీకు ఇబ్బంది లేకుండా మహిళలకు రిజర్వేషన్ వల్ల ఎన్ని సీట్లు వస్తాయి అన్ని మేము పెంచుతాం, మీ సీట్లు ఏం తగ్గవు అనే ఒక అవగాహన గతంలో జరిగి వెనక్కు పోయి రకరకాల విన్యాసాలు వివాదాల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. దీన్ని అందరూ 273 పెంచడానికి స్వాగతించారు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే 2001లో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు తీర్మానం చేశారు, 2026 వరకు ఇప్పుడున్నవే ఉంచాలి, 2026 జనాభా లెక్కలు అయిన తర్వాత అప్పుడున్న పరిస్థితిని బట్టి పెంచాలి, ప్రపోర్షనేట్గా, డీలిమిటేషన్, పునర్విభజన అన్నది అప్పుడు అనుకున్నది. కానీ కోవిడ్ వచ్చిందనే పేరుతో జనాభా లెక్కలు తీయడం అనేది అది కూడా జరగలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సంవత్సరం నుంచి జనాభా లెక్కలు మొదలు పెడతాం అంటున్నారు. జనాభా లెక్కలు మొదలు పెట్టడంలో కూడా ఒక సమస్య ఉంది. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభాను తగ్గించడం సరిగ్గా జరగలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా చాలా క్రియాశీలంగా అమలు చేశారు. అందుకని ఈ పద్ధతిలో చేస్తే వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చి మాకు తక్కువ వస్తాయని దక్షిణాది రాష్ట్రాలు గొడవ పెట్టారు. సో అప్పుడు మిగిలిన పునర్విభజన ఎట్లా ఉన్నా మహిళల సీట్ల వరకు అన్ని చోట్ల 50% అన్నది మేము కామన్గా పెంచుతాము అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్రక్రియ హఠాత్తుగా, అది మీకు తెలుసు, మోదీ 3వ సారి వచ్చిన తర్వాత అది 2వ సారి వచ్చాక కూడా కాశ్మీర్ బిల్లు అయినా ఇంకొకటైనా అతి కీలకమైన బిల్లులు హఠాత్తుగా హడావుడిగా తేవటం చేయటం. ఇప్పుడు కూడా ఇరాన్ గల్ఫ్ యుద్ధం లాంటివి అనేక అంశాలు తలకిందులు చేస్తుంటే హఠాత్తుగా ప్రభుత్వం ఇప్పటి నుంచే మేము పెంచుతాము, 1 జమిలి ఎన్నికలు, 2 సీట్ల పెంపు, ఇవి చాలా ఎన్నికల వ్యవస్థను, పార్టీల ప్రాతినిధ్యాన్ని, ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తాయి. సో ఇప్పుడు నిన్న అడిగారు కాంగ్రెస్ సభ్యులు, అలాగే ఇంకొంతమంది, పార్లమెంట్ ఎక్కువ రోజులు జరిపి ఈ సీట్ల పెంపు అనేది మీరు చర్చిస్తారని అంటున్నారు, నిజమేనా? మాకు ఇంతవరకు ఏం స్పష్టత లేదు, ఇంత కీలకమైన బిల్లుల మీద మాకు స్పష్టత ఇవ్వకపోతే మేము ఏం మాట్లాడతామని వాళ్ళు గోలబెట్టారు. అంతకుముందు మీరు అన్నట్టు ప్రతిపక్షాలతో విడివిడిగా సంప్రదిస్తూ వచ్చింది ప్రభుత్వం లోపాయికారిగా. అందులో తృణమూల్ కాంగ్రెస్ ఒకటి వెళ్ళలేదు, కానీ సమాజ్వాదీ పార్టీ చాలా ఉత్సాహంగా వెళ్ళింది. టీడీపీ, జనసేన సరే, బీఆర్ఎస్, వైసీపీ లాంటివి కూడా చాలా ఉత్సాహంగా సహకరించాయి. కాంగ్రెస్ పార్టీ మటుకు అఖిలపక్షం అందరినీ పెట్టండి అని చెప్పింది. మిగతా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు అలా చెప్పారు, ఒక తృణమూల్ కాంగ్రెస్ తప్ప. సో రకరకాల స్థాయిలో సంప్రదింపులు జరిపారు. వీళ్ళందరూ అడిగిన తర్వాత నిన్న కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, నిజమే మేము ఒక ముఖ్యమైన అజెండా కాబట్టి 12 రోజులు, 16వ తారీఖు రేపు అవ్వాలి, అయిపోతుంది, 16 వరకు మేము ఎక్స్టెండ్ చేసి ఈ బిల్లును చర్చిస్తాము అన్నారు. ఇందులో సీట్లు పెంచాలి అంటే రాజ్యాంగాన్ని మామూలు పద్ధతికి భిన్నంగా, అంటే జనాభా లెక్కలు లేకుండా డీలిమిటేషన్ కాబట్టి ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 3/2 వంతులు సభ్యులు ఉండాలి. పాలక పార్టీకి లేవు, బీజేపీకి ఒక్కదానికి లేవు, ఎన్డీఏకి కూడా లేవు, మొత్తం కలిస్తే వాడు 2/3. అందువల్ల ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. ఇంకా మూడవది, దీని పర్యవసానం ముఖ్యంగా ఎలా ఉంటుందంటే 50% చొప్పున పెంచితే ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, ఒక్కసారిగా 120 సీట్లు అయిపోతాయి. అదే మీకు బీహార్లో 80-85 అయిపోతాయి. సరే, దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఉదాహరణకు ఒక తమిళనాడుకు మటుకు కొంచెం పెరుగుతాయి, 39 నుంచి, వాళ్ళకు ఒక 39కి 20 పెరిగితే 53 అవుతాయని. కానీ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, కేరళ కూడా చిన్న రాష్ట్రం, వీటిలో ఆ స్థాయిలో పెరుగుతాయి. 25 ఉన్న చోట ఇంకో 12, ఇక్కడ తెలంగాణలో
17 ఉన్న చోట ఇంకొక 8 ఇట్లా కలుస్తాయి. అందువల్ల సో ఇప్పుడు 2 ప్రశ్నలు ఏమొస్తున్నాయంటే, జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా పెంచేటైతే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది కొంచెం తగ్గుతుంది కదా. సార్, జనాభా లెక్కలతో సంబంధం లేకుండా పెంచితే ఏ ప్రాతిపదికన పెంచుతారు అసలు? అదే దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కలు తీసుకోవాలని చాలా వరకు అనేక అంశాలకు whichever is లేటెస్ట్ అని, whichever is లేటెస్ట్ అంటే 2011 ఈజ్ లేటెస్ట్ అని. ఎందుకు అంత హడావుడి? మీరు అన్నది కరెక్ట్ ఆ ప్రశ్న. ఇప్పుడు నిజానికి మీరు పత్రికలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూశారు, సెన్సెస్ తీసుకోవడానికి ప్రకటనలు చేశారు, 32 ప్రశ్నలు కూడా విడుదల చేశారు. వాస్తవానికి ఈ రోజున్న ఆన్లైన్ వ్యవస్థలో 10 రోజుల్లో జనాభా లెక్కలు తీసుకోవచ్చు. అంటే చిన్న చిన్న వివరాలు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అది తెలుసుకోలేకపోవచ్చు, కానీ స్థూలంగా దేశం యొక్క జనాభా చిత్రం ఒకటి తీసుకొని కొంత ముందుకెళ్ళి బిల్లు తయారు చేయడానికి 10 రోజులు చాలా సులభం. కాబట్టి ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగానే 2011 వాళ్ళకు కావాల్సింది ఉందని ఇలా చేస్తే ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ హిందీ బెల్ట్లో సీట్లు అపారంగా పెరిగిపోతాయి. సో ఇప్పుడు కొత్త పార్లమెంట్లో అంటే ఈ పెరుగుదల తర్వాత పార్లమెంట్లో మెజారిటీ ఉండాలంటే 407 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ కలిస్తేనే 200 స్థానాలు అవుతాయి. ఇవి కలిస్తే అసలు దక్షిణ భారతంతో నిమిత్తమే లేకుండా భారతదేశాన్ని పాలించడానికి వాళ్ళకి అవకాశం వచ్చేస్తుంది. కొంతమంది అంటుంటారు కదా నార్త్ ఇండియా డామినేటెడ్ అని. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, అలాగే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ వాళ్ళు కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి అన్నారు. వాళ్ళందరూ కొంత అభ్యంతరం, ఎందుకు అంత హడావుడి, అఖిలపక్షం అయింది, వివరంగా చెప్పండి అని వాళ్ళు అంటున్నారు. కానీ దీని మటుకు బుల్డోజ్ చేసేస్తున్నారు. కాదంటే మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకం అని అన్నట్టు కనిపిస్తుంది. రెండోది, ఈ వాతావరణంలో అవి కూడా వాళ్ళకే ఉపయోగపడేట్టుగా ఉంటాయనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో దేశంలో ఈ పరిస్థితుల్లో పార్లమెంట్లో ఎవరేం చెప్తారు అన్నది మనం ఒకటి చూడాలి. కానీ ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు మహానందంగా ఉన్నాయి. ఇటు వైసీపీ వాళ్ళ పత్రికలు చూసినా, అటు తెలుగుదేశాన్ని అసమ్మతివాదులు తగ్గుతారండి. బీఆర్ఎస్ వాళ్ళని చూసినా వెంటనే సీట్లు పెరుగుతాయి, ఇంక మనం అంతా మారిపోతుంది, మీరు ఎవరు కొరత పడకండి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో జనసేన వాళ్ళని కూడా సమావేశపరిచి, ఇది వరకు మనం అవసరాల కోసం 21 తీసుకున్నాం, ఇప్పుడు పెరుగుతాయి, మీరు స్టడీ చేయండి, ఈ పెరుగుదల దుర్వినియోగం కాకుండా మీరు అంటే మనకే రా అనే ఆయన కూడా ఎంత ఇస్తారనేది ఎలా ఉన్నా. సో ప్రాంతీయంగా, రాష్ట్రాల పరంగా, అలాగే ఈ రాజ్యాంగ నిబంధనలు ఒక విధంగా తోచిపుచ్చడమే, జనాభా లెక్కల కోసం ఆగకపోవటం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. పార్లమెంట్లో చూడాలి. కానీ సమాజ్వాదీ పార్టీ ఒకటి బలపరుస్తుంది, వాళ్ళకి ఉత్తరప్రదేశ్ ఇంపార్టెంట్. సో మనం బలపరచకపోతే వాళ్ళు బలపరిస్తే వాళ్ళకే మేలు జరుగుతుందేమో అనే దాంతో వాళ్ళు బలపరుస్తున్నారు. తొందరగా కోలుకోవచ్చు అని వైసీపీ బలపరుస్తుంది, బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. అందుకనే చాలా మిక్స్డ్, మీరు అన్నట్టు భిన్నాభిప్రాయాలు అన్నట్టు, నిజంగా భిన్నాభిప్రాయాలు, పూర్తి వ్యతిరేకత, పూర్తి అనుకూలత అని చెప్పగలిగింది లేదు. పూర్తి అనుకూలం మోదీ, అమిత్ షాలే. చూడాలి మరి లోక్సభలో వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంటుంది, ఎవరన్నా దీన్ని సవాల్ చేస్తారా సుప్రీంకోర్టులో. ఇవన్నీ జరిగితే జమిలీ ఎన్నికలు కూడా కలిపి 2029లోనే జరపాలి అన్ని రాష్ట్రాలకు, లోక్సభకు ఒకేసారి అని. అప్పుడు అవసరమైతే తెలంగాణ శాసనసభకు ఒక 3 నెలలు ఎక్కువ కాలం ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు, చెప్తున్నారు. రైట్ సార్.